హాయ్ 2026లో సిల్వర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ మనం మాట్లాడే ముందు 2025లో అసలు ఏం జరిగింది, అంతకుముందు రికమెండేషన్స్ ఎవరిచ్చారు, అసలు ర్యాలీకి నిజమైన కారణాలు ఏంటి, మార్కెట్లో వచ్చిన ర్యాలీ మనకి 250% రిటర్న్ ఇస్తే మనం అప్లై చేసిన స్ట్రాటజీస్ మనకి 8 times 10 times రిటర్న్స్ ఇచ్చిందా అనే ఈ క్వశ్చన్స్కి ఆన్సరు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఇది రియల్ టైమ్ డాటా, కేస్ స్టడీస్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉన్న ఒక వీడియో. ఇలాంటి కంటెంట్ కానీ ఇలాంటి నెరేషన్ కానీ మీకు మార్కెట్లో చాలా వరకు లభించదు. సో ఈ వీడియోని ఫుల్గా చూడండి. అండ్ ఇక్కడ లభించేదంతా కూడా మా యొక్క రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో, నాలెడ్జ్తో మేము ఏదైతే తెలుసుకున్నామో అదే మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది, మీరు ఒకవేళ మా ఛానల్ కానీ లేదంటే మా యొక్క అప్డేట్స్ని గమనించే వ్యక్తులైతే మీరు తెలుసుకోవాలి, 2025లో నేను ఉగాది తర్వాతనే గోల్డ్ సిల్వర్కి అగ్రెసివ్గా రికమెండేషన్ చేయడం జరిగింది. దివాళీ తర్వాత ఇంకొకసారి దాన్ని రివిజన్ చేసి మరొకసారి రికమెండేషన్ చేశాం. ఇవన్నీ పక్కన పెడితే 2020 నుంచే మనం సిల్వర్కి కొద్దిగా అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి ఇన్వెస్టర్స్కి చెప్పడం జరిగింది. 2022లో సిల్వర్ ఈటీఎఫ్స్ మొదటిసారిగా వస్తే సిల్వర్ ఈటీఎఫ్స్కి ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వమని చెప్పి, ఫ్యూచర్లో సిల్వర్కి డిమాండ్ ఉంటుందని చెప్పేసి ఆ రోజు మార్కెట్ సంబంధించి మనం అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ రోజు ఎవరైతే ఈ వీడియో చూడలేదో ఒకసారి ఇది చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక బేసిక్ ప్రెజెంటేషన్ అనమాట. సో 2022 ముందు అసలు మార్కెట్లో దీని గురించి ఎవరు మాట్లాడిన సందర్భంలో మనం దీని గురించి ఒక ప్రెజెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. సో ఆ లెవెల్లో మనం సిల్వర్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాము. అండ్ ఇన్ పర్సన్గా నాకు సిల్వర్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు ఎప్పుడు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, బల్క్లో సిల్వర్ అనేది స్టోర్ చేసుకోవాలి. అండ్ సిల్వర్ ఎప్పటికైనా కూడా మీకు 1 lakh రూపీస్ దాటుతుందని చెప్పి నేను బలంగా నమ్మేవాడిని. సో ఈ రోజుకి అది నెరవేరింది అనుకోండి, ఈ రోజుకి అది ఈ టార్గెట్ అయితే రీచ్ అయింది. సో ఇవన్నీ పక్కన పెడితే మరోవైపు మార్కెట్లో 1.5 year నుంచి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు అండ్ మార్కెట్ సంబంధించి చాలా మంది సిల్వర్ గురించి రికమెండేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు రికమెండేషన్ చేశారు అంటే వాళ్ళ పర్పస్ ఏంటి, ఎందుకు సడన్ గా లాస్ట్ 1 yearలో ర్యాలీ వచ్చింది, 1 monthలో ఇంతగా ర్యాలీ వచ్చింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తాయని చెప్పి ఆస్తో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒకటైతే, యాజ్ ఏ వెల్త్ క్రియేటర్గా ఆ రిటర్న్ ఎందుకు వచ్చింది, ఏ కారణం వల్ల రిటర్న్స్ వచ్చాయని స్టడీ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే ర్యాండమ్గా రిటర్న్స్ వచ్చాయని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత ఫాల్లో ఎగ్జిట్ అవ్వడం తెలియక లేదా మార్కెట్ ట్రాప్లో ఇరుక్కుపోయి చాలామంది నష్టపోతారు, లేదంటే వాళ్ళ అమౌంట్ని అలాగే లాక్ చేసుకుని ఉండిపోతారు. సో మార్కెట్ని ఇన్వెస్టిగేషన్ చేయడము, తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ ఇన్వెస్టిగేషన్ చేసే ముందు మన యొక్క స్ట్రాటజీస్ ఎలా సూపర్ సక్సెస్ అయ్యావి అండ్ మార్కెట్లో మనం ఇతరుల కన్నా ఎక్కువగా ఎందుకు రిటర్న్ తీసుకున్నాం అనేది చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. 2025లో నేను మీకు ఇదివరకు చెప్పినట్టుగా టైం చూసి మనం రికమెండేషన్ చేస్తూ వచ్చాము. అది నాకు మార్కెట్లో ఎవరో చెప్పారో లేకపోతే ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి చెప్పడం కన్నా నాకున్న డేటా పాయింట్స్, వ్యాలిడ్ డేటా పాయింట్స్ ఉండాలి. ఆ డేటా పాయింట్స్, ప్రైసింగ్ ఇవన్నీ చూసిన తర్వాతనే మనం కాల్ తీసుకోవాలి. ఇవన్నీ ఒక పాయింట్. సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే ఒక ప్రైస్లో కొని అలా విడిచిపెట్టేస్తారు. అలా చేస్తే మీకు ప్రైస్ టు ప్రైస్ బెనిఫిట్ అయితే వస్తుంది, కాదన్ను. కానీ కొన్నిసార్లు ఈ మెటల్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే సైక్లికల్గా ఎవ్రీ 10% 30% ప్రైస్లో ఇవి ర్యాలీ అవుతూ ఉంటాయి అనమాట. ఇలా ఆ ర్యాలీ అయ్యేటప్పుడు లేదా కరెక్ట్ అయ్యేటప్పుడు మనం బై సెల్ చేస్తూ ఉంటే నార్మల్గా ప్రైస్ టు ప్రైస్ వచ్చే ప్రాఫిట్ కన్నా ఇంకా ఎక్స్ట్రా ఒక 50% 100% కూడా ప్రాఫిట్ రావడానికి ఆస్కారం ఉంది. అది నేను 2020 నుంచే అలా చేయడం మొదలుపెట్టాము. అండ్ ఆ తర్వాత 2020 తర్వాత కొన్నిసార్లు ఎగ్జిట్ అవ్వడము, తర్వాత తక్కువగా దాన్ని ట్రేడ్ చేయడం జరిగింది. అగ్రెసివ్గా ట్రేడింగ్ అనేది మేము 25 ఉగాది తర్వాత మళ్ళీ మొదలుపెట్టాం. అది కాకుండా 25లో నేను మన ఇన్వెస్టర్స్కి ఇంకొక టూల్ కూడా యూజ్ చేశాము. ఏది మార్జిన్ ట్రేడింగ్. మీకు ఎంసెక్స్ మార్కెట్లో మార్జిన్ ట్రేడింగ్ అంటూ ఒకటి ఉంటుందన్నమాట. మార్జిన్ అంటే మన దగ్గర ఉన్న క్యాపిటల్కి 5 times 10 times లిక్విడేషన్ ఇస్తారు, లేదా కేజీ సిల్వర్కు, కేజీ బంగారంకి మీరు 10% 20% మార్జిన్తో మీరు పొజిషన్ తీసుకోవచ్చు. సో దట్ ఇలా మీరు ట్రేడ్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు ₹1,00,000 సిల్వర్ ఉందనుకోండి, ₹1,00,000 సిల్వర్కి మీ దగ్గర ₹1,00,000 ఉండవలసిన అవసరం లేదు. జస్ట్ ₹10,000 ₹20,000 ఉంటే మీకు ఆ పొజిషన్ ఇచ్చేస్తాడు. అప్పుడు ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ₹1,00,000కి ఎంత పెరిగిందో
10,000 కూడా కేజీ బేస్డ్గా చూసే ఇస్తారు తప్ప ₹1,00,000 మీరు కేజీ కొన్నారు కాబట్టి కేజీ మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందో అది ₹10,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తికి కూడా అదే వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఎవరైతే జస్ట్ 10-20% మార్జిన్తో పొజిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఈరోజు ఆల్మోస్ట్ 5 times 6 times వచ్చినట్టే కదా, ఎందుకంటే వీళ్ళు మార్జిన్ మనీలో ట్రేడింగ్ చేశారు. ఈ కాన్సెప్ట్ నేను అప్పుడే చెప్పడం జరిగింది. అదొక పాయింట్. అయితే మీకు నేను ఇదివరకు చెప్పినట్టుగా కొన్నిసార్లు ఈ ప్రైసింగ్లో కరెక్షన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి, అప్పుడు కూడా కొంత గెయిన్ వస్తుంది. సో ఓవరాల్గా మనం ట్రేడ్ చేసిన విధానం వల్ల మనకి 8 times ప్లస్ వచ్చింది. ఇవన్నీ ఒక పాయింట్. అయితే మరి ఇంకొక పాయింట్ కూడా తెలుసుకోవాలి, MCX మార్కెట్లో కొంత రిస్క్ కూడా ఉంటుంది. మార్జిన్స్ కొన్నిసార్లు షార్ట్ అయ్యి ఆ పొజిషన్ స్క్వేర్ ఆఫ్ అయిపోతే మళ్ళీ ఆ పొజిషన్ తీసుకోవాలి. అక్కడ కావాల్సింది కాన్ఫిడెంట్ అనాలిసిస్ లేదంటే ఒక ట్రస్ట్ అనమాట. చాలా మందికి ట్రస్ట్ లేదంటే ఈ పేషెన్స్ అనేది చాలా వరకు ఉండదు. మీకు బెస్ట్ థింగ్ దివాళీ తర్వాత మీకు చాలా వరకు కమోడిటీలో ఒకేసారి కరెక్షన్స్ బాగా వచ్చాయి. ఈవెన్ కొన్నిసార్లు ఆల్మోస్ట్ కేజీ 30-40 వేల రూపాయలు కరెక్షన్ అయింది. అలాంటి సందర్భంలో మీ పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. స్క్వేర్ ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కాన్ఫిడెంట్గా పొజిషన్ తీసుకుని వెయిట్ చేసే కెపాసిటీ ఉంటేనే మీకు వెల్త్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఎవరైతే స్క్వేర్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొనలేదో వాళ్ళకి మళ్ళీ పొజిషన్ రాలేదు, వాళ్ళు ఆ ప్రాఫిట్ని కూడా మిస్ అయ్యారు. అక్టోబర్ నవంబర్ అనుకుంటా, అక్టోబర్లో మీకు 1.6 lakhs వరకు వెళ్ళిన ప్రైస్ 1.3 lakhsకి పడిపోతే స్క్వేర్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పొజిషన్ తీసుకోకపోతే లాస్ట్ 2 monthsలో మీకు వచ్చిన ర్యాలీ ఏదైతే 4 lakh ప్లస్ వచ్చింది అది మిస్ అయిపోయారు కదా. సో ఇక్కడ మార్కెట్లో అనాలిసిస్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ ఒక పాయింట్. అయితే ఏ స్ట్రాటజీ మనం అప్లై చేస్తామన్నది అది ఇంపార్టెంట్. దానికన్నా ఇంపార్టెంట్ మన సైకలాజికల్ ఎమోషనల్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుతున్నాం పెరిగిపోయింది మిస్ అయిపోయాము ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజు ఆ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే కాన్ఫిడెంట్ ఒపీనియన్ రాదు. 1, 2 ఒకవేళ ఒపీనియన్ వచ్చినా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయం, మార్జిన్ మనీ అసలే చెయ్యం. సో ఈ ట్రస్ట్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి వెల్త్ క్రియేషన్ వస్తుంది. నాకు తెలుసు లాస్ట్ 1-2 yearsలో డబ్బులున్న చాలా మంది రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. చాలా మంది మేము రికమెండేషన్ చేసిన తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఈవెన్ నేను చాలా మంది వాళ్ళ దగ్గర కూర్చుని మీరు సార్ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఈ సంవత్సరం ఇది బెస్ట్ రిటర్న్స్ ఇస్తుందని చెప్పిన తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ యాజ్ ఏ అనలిస్ట్గా మేము మార్కెట్ ఇలా ఉంటుందని చెప్పగలము, కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసో లేకపోతే ఒప్పించి ఇన్వెస్ట్మెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ మాకు అంతగా ఉండదు. ఈ రెస్పాన్సిబిలిటీ లేదా ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైనా కస్టమర్స్కి ఉండాలి. ఎస్ ఈ రైట్ పర్సన్ ఈయన చెప్పేది అవుతుంది, లేకపోతే ఈ పర్సన్ మనం ట్రస్ట్ చేసి మనం ఫాలో అవుదామని చెప్పి ఆ ట్రస్ట్ అనేది కస్టమర్స్కి లేదా ఇన్వెస్టర్స్కి ఉండాలి. అది వాళ్ళకి లేనప్పుడు మనం వాళ్ళు ఒప్పించి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా వరకు డిఫికల్ట్ అవుతూ ఉంటుంది. ఈ చిన్న లాజిక్ తెలియకుండా చాలామంది ఏదో ప్రాఫిట్ మిస్ అయిపోతారు, లేదా ప్రాఫిట్ వస్తుందని తెలిసినా దాన్ని హానర్ చేయరు, లేదా నష్టాల్లో ఉంటారు. ఇది నేను రిపీటెడ్గా మన అన్ని వీడియోస్లో తర్వాత అన్ని కంటెంట్లో ఇదే చెప్తా ఉంటాను. ఇక్కడ సైకలాజికల్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం 5 times కాదు 10 times రిటర్న్ కూడా తీసుకోవచ్చు మార్కెట్లో, కానీ ప్రాబ్లం ఏంటంటే వి డోంట్ ఫాలో ద అడ్వైజ్ అండ్ వి డోంట్ ఫాలో ద ట్రేడింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. ట్రేడింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అది నేను రిపీటెడ్గా చెప్తా ఉంటాను. సో ఆ విధంగా 2025లో మిగతా వాళ్ళు అసలు రిటర్న్సే తీసుకోకపోయిన సందర్భంలో మనం 200% కన్నా ఎక్కువగా రిటర్న్ తీసుకోవడం జరిగింది. మార్జిన్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ద్వారా 8 times కన్నా ఎక్కువ రిటర్న్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మార్కెట్లో ఎవరు చెప్పనప్పుడు, ఎవరు అసలు కాన్ఫిడెంట్గా లేని సందర్భంలో మనం చెప్పడం వచ్చింది. మరో ముఖ్యమైన పాయింట్, ఈ గోల్డ్ సిల్వర్ మధ్యలో పర్సంటేజ్ ఆఫ్ అలోకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్లో వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, దాని బేస్డ్ కూడా మనం డెసిషన్ తీసుకోవాలి. ఒకప్పుడు నేను సిల్వర్కి ఎక్కువగా మార్జిన్ మనీ ట్రేడింగ్ చేయమని చెప్పడం జరిగింది, అండ్ సిల్వర్కి ఎక్కువగా పర్సంటేజ్ అలోకేషన్ చేయమని చెప్పడం జరిగింది. అదే దివాళీ టైంకి వచ్చేటప్పటికి సిల్వర్లో అలోకేషన్స్ తగ్గించి, సిల్వర్ మార్జిన్ మనీ ట్రేడింగ్ తగ్గించి, గోల్డ్లో మార్జిన్ మనీ ట్రేడింగ్ పెంచుకోమని ఇలాగా డైవర్సిఫికేషన్ తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరిగింది. మీరు గమనిస్తే జనవరి 2026లో కూడా మనం కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా మీరు మార్జిన్ ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా చాలా హై వాలటిలిటీ ఉంటుంది, మార్జిన్ మనీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, మనకు వచ్చిన ప్రాఫిట్ తక్కువ అవుతుంది. కాబట్టి కంప్లీట్గా మార్జిన్ మనీ ట్రేడింగ్ చేయొద్దని చెప్పాము. ఒకవేళ కావాలంటే గోల్డ్లో చేసుకోవచ్చు, కానీ సిల్వర్లో అయితే మార్జిన్ మనీ ట్రేడింగ్ చేయొద్దు
మిగులుద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు 2026లో మరొకసారి మనం కొన్ని వీడియో కంటెంట్లు చేసేటప్పుడు ఆ వెయిటేజ్ అనేది ఈక్వల్గా ఇవ్వాలి, లేదా సిల్వర్ కన్నా గోల్డ్కి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ మీకు సిల్వర్లో ర్యాలీ ఎక్కువ వచ్చి ఉండొచ్చు, కానీ ర్యాలీకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంత హెల్తీ కారణాలు కాదు కాబట్టి మనం గోల్డ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో డిఫరెంట్ అనాలిసిస్ని, డిఫరెంట్ స్ట్రాటజీస్ని మన కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, ఫాలో అయిన వాళ్ళు మంచి రిటర్న్ తీసుకున్నారు. ట్రస్ట్ లేని వాళ్ళు లేదా డిసిప్లిన్ లేని వాళ్ళు వెల్త్ క్రియేషన్ చేయలేకపోయారు. ఇది మార్కెట్లో లైవ్లో నేను చూసిన, అంటే మన కస్టమర్స్ గురించి, ఫాలోవర్స్ గురించి నేను చెప్తా ఉన్నాను. మీరు చాలామంది యూట్యూబర్స్నో లేకపోతే ఇంకెవరిని ఫాలో అవుతూ ఉంటారు, డిఫరెంట్ ఛానల్స్ చూస్తూ ఉంటారు. నేను ఓపెన్గా చెప్తా, వాళ్ళు ఎవరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు కస్టమర్స్తో కానీ ఇన్వెస్టర్స్ కానీ ట్రావెల్ చేయరు. వాళ్ళ కంటెంట్ ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తప్ప కస్టమర్స్ ఇలా చేస్తారు, లేకపోతే కస్టమర్ మైండ్ సెట్ ఇలా ఉంది, ఇన్వెస్టర్స్ ఇలా వెల్త్ క్రియేషన్ చేస్తారు, ఇవన్నీ ఎవరికి తెలియదు. కానీ మా వరకు డిఫరెంట్ పీపుల్ మీట్ అవుతూ ఉంటాము, కస్టమర్స్కి రికమెండేషన్ చేస్తూ ఉంటాము, వాళ్ళు మిడిల్లో డ్రాప్ అవుతూ ఉంటారు. ఇవన్నీ మేము ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను లైవ్ కేస్ స్టడీస్ చెప్తా ఉన్నాను. వెల్త్ క్రియేషన్లో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రాన సరిపోదు. ఇన్ఫర్మేషన్తో పాటు కన్ఫర్మేషను, ఇంట్రెస్ట్, పేషెన్స్ ఇంపార్టెంట్, స్ట్రాటజీస్ చాలా చాలా ఇంపార్టెంట్. 2025లో నేను చాలామందికి కూర్చొని మరి చెప్పాను, మీరు సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదా ఇలా ట్రేడ్ చేయండి అని చెప్తే చాలామంది వినలేదు. అది నేను చెప్తున్నాను, ఇక్కడ సైకాలజికల్ థింగ్స్ అనేవి చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఈరోజు పెరిగిపోయింది కాబట్టి మీరు చాలామంది కామెంట్ చేసేస్తారు, ఈ రీజన్ వల్ల పెరిగి ఉండొచ్చాము, మేము ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే బాగున్నాము, ఇవన్నీ మాట్లాడతారు. కానీ ఆ రోజు చెప్పినప్పుడు అంతే కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి, అది ఇంపార్టెంట్. సరే, ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్ 2-3 ఇయర్స్లో సిల్వర్, గోల్డ్ ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి. డిఫరెంట్ వీడియోస్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఇవన్నీ మీరు మార్కెట్లో చూస్తూ ఉండొచ్చు. ఆల్మోస్ట్ అవన్నీ కొంతవరకు కరెక్టే, నేను దాన్ని మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని రియల్ టర్మ్ డాటాని చూద్దాం. చాలామంది మీకు మార్కెట్లో చెప్పేది లేదా మీరు మార్కెట్లో కొన్ని ఆర్టికల్స్ ద్వారా తెలుసుకునేది, సిల్వర్లో ర్యాలీ రావడానికి కారణం సోలార్ రిలేటెడ్, ఈవీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చాలానే వచ్చాయి అండ్ ఆ ప్రొడక్ట్స్ సంబంధించి సిల్వర్ యూజెస్ బాగా పెరిగింది అండ్ ఇవన్నీ మీకు మార్కెట్లో ఉన్న న్యూస్. కానీ వాస్తవం ఇది కాదు. సిల్వర్కి ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగింది, నేను కాదన్ను. ఆ డిమాండ్ కేవలం 5-10%. అండ్ మోరోవర్ మీరు ఒకటి డేటా పాయింట్ని ఒకవేళ తీస్తే వరల్డ్ సిల్వర్ సర్వే రిపోర్ట్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ డాటా మీరు ఒకసారి చూడండి. సిల్వర్ యొక్క డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో సప్లై కూడా పెరిగింది. 2022లో హైయెస్ట్ డిమాండ్ వచ్చింది, ఆ తర్వాత అంత డిమాండ్ లేదు, ఆ తర్వాత డిమాండ్ తగ్గుతూ వచ్చింది. మరోవైపు డిమాండ్ పెరిగినా కూడా సప్లై కూడా పెరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మీకు ఒక 5% లోపే ఆ డిమాండ్ క్రైసిస్ అనేది ఉంది. 4 సంవత్సరాల్లో యావరేజ్ తీసుకుంటే మీకు 20% సప్లై డిమాండ్ మధ్యలో డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ చాలా క్రిటికల్ థింకింగ్. దీన్ని ఆలోచన చేయడం చాలా వరకు కష్టం. కేవలం 20% షార్టేజ్ రావడం వల్ల ఒక కమోడిటీ కానీ ఒక అసెట్ కానీ 5 times పెరిగిపోతుందా అంటే అది చాలా వరకు అది అంత కరెక్ట్ కాదు. మీకు 5% 10% పెరిగేటప్పుడు అఫ్కోర్స్ 30% 100% వరకు వాల్యుయేషన్ పెరగచ్చు. కానీ 500 times 500% గ్రోత్ అనేది రావడం కరెక్ట్ కాదు. ఇలా రావడానికి కారణం ఏమైంది అని మనం చూస్తే ఏమై ఉంటుందని చెప్పి మనం మాట్లాడే ముందు ఒకసారి ఈ డిమాండ్ అండ్ సప్లై చార్ట్ని మీరు చూడండి. ఈవెన్ మీరు కూడా గూగుల్లో వెతికితే సిల్వర్ సప్లై డిమాండ్ లాస్ట్ 5 years వరల్డ్ వైడ్ ఎలా ఉంది ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఒక ఇమేజ్ అయితే షేర్ చేస్తా ఉన్నాను. ఈ ఇమేజ్ని మీరు ఒకసారి చూడండి. ఇది మిలియన్ ఔన్సెస్ కాల్కులేషన్ బేస్డ్గా ఇచ్చింది. లాస్ట్ 10 yearsగా ఇచ్చారు. మనం లాస్ట్ 5 years చూద్దాం. 21 నుంచి మనకి కొంత షార్ట్ ఫాల్, అంటే సప్లైకి డిమాండ్కి కొంత డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. డిమాండ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. అది మీరు చూడండి, జస్ట్ ఎంత పర్సెంటేజ్ మీకు డిమాండ్ సప్లై మధ్యలో గ్యాప్ ఉంటే కేవలం 10%. ఆ తర్వాత ఇయర్ అది కూడా మీకు 15% షార్టేజ్ ఉంది. ఆ తర్వాత ఈ షార్టేజ్ ఏదైతే ఉందో డిమాండ్ సప్లై మధ్య షార్టేజ్ అది తగ్గుతూ వచ్చింది అండ్ డిమాండ్ యొక్క ఇది కూడా తగ్గుతూ వచ్చింది. అంతకుముందు ఉన్న డిమాండ్ ఇప్పుడు ఉండట్లేదు. 2025 ఆ ఇయర్ మనం చూస్తే అది కేవలం 10% ఉంది. అంటే యావరేజ్గా మీకు చూస్తే లాస్ట్ 3-4 yearsలో షార్ట్ ఫాల్ 30-40% ఉంది. లాస్ట్ 4 yearsలో సిల్వర్ సప్లై డిమాండ్ మధ్య డిఫరెన్స్ 30-40% మనకు కనిపిస్తుంది అండ్ ఆన్ యావరేజ్.
కానీ ప్రైసెస్లో మనకి 500% లేదంటే 5 times సిల్వర్ ప్రైసెస్ పెరిగిపోయాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని రియల్ టైం డేటాను చూద్దాం. సరే, ఇక్కడ ఇంతలా ర్యాలీ జరుగుతుంది కదా, మరి ఇండస్ట్రీస్ ఎలా కొనసాగుతున్నాయి, వీళ్ళు ఎలా బిజినెస్ చేస్తున్నారు అని కూడా మనం ఆలోచన చేయాలి. జనరల్గా ఈ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే, ఒకవేళ సిల్వర్ ప్రైసెస్ బాగా పెరిగితే దాని ఆల్టర్నేటివ్ అల్యూమినియంని తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి, లేదా వాటికి వెయిట్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి, లేదా రిఫైన్డ్ సిల్వర్ లాంటి అదర్ సోర్సెస్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతాయి. ఇవన్నీ ఒక పాయింట్ అయితే, మరో పాయింట్ సిల్వర్ ప్రైసెస్ ఇంతలా పెరిగితే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ప్రైసెస్ ఎందుకు పెరగలేదు అంటే, జనరల్గా సిల్వర్ యొక్క యూజెస్ అంటే ఆ ప్రొడక్ట్ సోలార్ ఇవి అలాంటి వాటిలో చాలా వరకు 3 to 5% మధ్యలో ఉంటుంది. బ్యాటరీ సంబంధించి కొన్ని న్యూసెస్ అయితే వస్తా ఉన్నాయి, కానీ బ్యాటరీ సంబంధించి ఇప్పుడు యూజ్ ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. సో అది అంత కరెక్ట్ న్యూస్ కాదు. ఎక్కువగా ఇప్పుడు సోలార్ అండ్ ఆ రిలేటెడ్ ప్రోడక్ట్లో ఎక్కువగా యూజ్ అవుతుంది, అండ్ కొన్ని ఇండస్ట్రియల్ రిలేటెడ్లో యూజ్ అయితే పెరిగింది, దాన్ని కాదలేము. కానీ దానివల్ల మీకు ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది అంతగా ఇంపాక్ట్ కాదు, అయినా కూడా అది 5% to 10%. సో ఆ కారణం వల్ల ఏ ఇండస్ట్రీ కూడా ప్రోడక్ట్ యొక్క ప్రైసెస్ అయితే పెంచట్లేదు. సో ఇవన్నీ రియల్ టైంలో మనకున్న ఇన్ఫర్మేషన్. కానీ మరి ఎందుకు సిల్వర్ ప్రైసెస్ పెరుగుతూ ఉంది? ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన రియల్ టైం డేటాని చెప్తాను. ఏదైనా ప్రోడక్ట్ యొక్క ప్రైస్ డిఫరెంట్ రీజన్స్ వల్ల పెరుగుతుంది. అది ఈ రీజన్ వల్లే పెరిగింది అని అనడం కరెక్ట్ కానీ కాదు. అదేవిధంగా ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ పడిపోవడానికి ఇది ఒక్కటే ఫిక్స్డ్ రీజన్ అని చెప్పి చెప్పడానికి లేదు, రీజన్స్ అనేకం ఉంటాయి. సాధారణంగా మనందరికీ తెలిసింది ఇండస్ట్రియల్ యూజెస్ పెరిగింది, అమెరికా ఇప్పుడు అవలంబిస్తున్న విధానాల వల్ల అన్సర్టనిటీ వచ్చింది, డాలర్, గోల్డ్ ఇవన్నీ న్యూసెస్ మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉంటూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, చాలా కంట్రీస్ సిల్వర్ని అక్యుములేట్ చేయడం మొదలుపెట్టాయి. అందులో 2 దేశాలు మనకి ఓర్ సంబంధించి డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. రిఫైన్డ్ సిల్వర్ సంబంధించి ఇండియా ఉంది. రిఫైన్డ్ సిల్వర్ సంబంధించి సిల్వర్ని ఎక్కువగా బై చేసిన దేశాల్లో రష్యా కూడా ఉంది. ఇప్పుడు డాలర్ బదులు గోల్డ్ కొనడం ఒక న్యూస్ అయితే, గోల్డ్తో పాటు సిల్వర్లో కూడా చాలా దేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయడము లేదా సిల్వర్ని అక్యుములేట్ చేయడం మొదలుపెట్టాయి. ఇవన్నీ ఒక ఎత్తు. మరోవైపు లాస్ట్ 1.5 year 2 years నుంచి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, ETFs కూడా గోల్డ్, సిల్వర్లో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టాయి. ఇక్కడ డిమాండ్ బాగా క్రియేట్ అయింది. ఈ 2 కారణాలు మార్కెట్లో సిల్వర్ ప్రైసెస్ని చాలా వరకు పెంచాయి. మీరు ఒకవేళ గమనిస్తే కొన్నిసార్లు సిల్వర్ ETFsలో ప్రైసెస్ మార్కెట్ రేట్ కన్నా ఎక్కువలో ట్రేడ్ అయ్యేవంటే ఆ డిమాండ్ అంత ఎక్కువగా వచ్చింది. సో కేవలం ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగిందని చెప్పేసి మార్కెట్లో మీరు న్యూస్ అయితే చూస్తూ ఉన్నారు, కానీ కంట్రీస్ మీకు సిల్వర్ని అక్యుములేట్ చేసే న్యూస్ అనేది మీకు చాలా తక్కువ మందికి తెలుసు. మరోవైపు ఇక్కడ కొన్ని డేటా పాయింట్స్ కూడా మీరు చూడొచ్చు. 2023 నుంచి మీకు ఇండియా హైయెస్ట్ రిఫైన్డ్ సిల్వర్ని ఇంపోర్ట్ చేస్తూ ఉంది. 2023లో 7,600 టన్స్ని ఇంపోర్ట్ చేసింది. 24లో 8,900 టన్స్ని ఇంపోర్ట్ చేసింది. అలానే 25లో ఆల్మోస్ట్ 12,000 టన్స్ని ఇంపోర్ట్ చేసింది. ఎక్కడ రష్యా డీటెయిల్స్ ఇవ్వలేదు, కానీ అన్అఫీషియల్గా మన డేటా సోర్సెస్ బట్టి చూస్తే రష్యా కూడా చాలా భారీ ఎత్తున సిల్వర్ని అయితే అక్యుములేట్ చేయడం అయితే జరిగింది. సో ఇన్వెస్టర్స్ ఒక ఇంట్రెస్ట్, అంతేగాని కేవలం ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగింది, సిల్వర్ ప్రైసెస్ పెరిగిందని అనడం కరెక్ట్ కాదు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. చాలామంది గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయని చెప్తారు, లేదా పబ్లిక్ కొంటున్నారని చెప్తారు. సిల్వర్ ఎందుకు పెరిగింది అంటే ఇండస్ట్రీస్ కొంటున్నాయి అంటున్నారు. మరి ప్లాటినం ఎందుకు పెరిగింది? ప్లాటినం రిటైల్ పీపుల్ కొనరు, ఇండస్ట్రీలో యూజెస్ ఉంటుంది, ఇండస్ట్రీలో నీడ్ ఉంటుంది, కానీ మరీ అంత అగ్రెసివ్గా డిమాండ్ అయితే క్రియేట్ లేదు. లాస్ట్ 1 year 3-4 years మన ప్లాటినం డిమాండ్ అండ్ సప్లై చూస్తే మీకు ఆ డేటా పాయింట్స్ బేస్డ్గా కూడా తెలిసిపోతుంది. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై షార్టేజ్ వల్ల మీకు ప్రైసెస్ పెరగట్లేదు. డిమాండ్ అండ్ సప్లై షార్టేజ్ వల్ల కేవలం 10-20% గ్యాప్ ఉంటుంది. ప్రైసెస్ మహా అయితే 50% డబుల్ గ్యాప్ రావచ్చు. కానీ లాస్ట్ ఇయర్ ప్లాటినం ఆల్మోస్ట్ 4 times పెరిగింది. దాని రీజన్ ఏంటంటే ఇక్కడ భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ జరిగిన తర్వాత ప్రైసెస్ ఆటోమేటిక్గా మ్యానిపులేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఒక చైనా ఎంటైర్ వరల్డ్ హైయెస్ట్ ప్లాటినంని ఇంపోర్ట్ చేసింది. ఆ తర్వాత మనం చూస్తే జూన్ 2025 నుంచి మీకు ప్లాటినంలో భారీ స్థాయిలో ర్యాలీ జరిగింది. ఒకప్పుడు మెటల్స్ ఇండస్ట్రీకి వాడేవాళ్ళు, ఇప్పుడు మెటల్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్లుగా మారిపోయాయి. ఇక్కడ ఒక లాజికల్ ఫ్యాక్ట్ని మనం అర్థం చేసుకోవాలి. మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ 1.5 year నుంచి ట్రంప్ చేసే ఇష్యూస్ వల్ల అమెరికా అండ్ డాలర్ ఈ ఇష్యూస్ అని మీకు కొంత న్యూస్లో తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ డాలర్కి ఆల్టర్నేటివ్గా ప్రతి ఒక్క వ్యక్తి వేరే ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. అలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే
అది సూటబుల్ ప్రోడక్ట్ అయి ఉండాలి, రిస్క్ ఫ్రీ అయి ఉండాలి. సో అలాంటి వాటిలో ఇప్పుడు మెటల్సే అవుతున్నాయి. మెటల్స్ ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపైనా మీరు ఆ మెటల్ నమ్ముకోవచ్చు, దాని యూజెస్ ఉంటుంది, ఆ మెటల్ ఎప్పుడు కూడా పాడైపోదు. సో ఇవన్నీ కారణాల వల్ల అందరూ కూడా మెటల్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ అనేది మన ఇండియాలో బాగా ఫేమస్, కానీ వరల్డ్ వైడ్ ఐదర్ డాలర్స్, క్రూడ్ ఆయిల్ లేదా మెటల్స్ ఇలాంటి ప్రోడక్ట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క సర్ప్లస్ అమౌంట్ని ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా. సో ఆ కారణం వల్ల మీకు లాస్ట్ 1.5 yearలో మెటల్స్ చాలా అగ్రెసివ్గా పెరిగాయి. ఇక్కడ కంట్రీస్ ఇండస్ట్రియల్ పర్పస్ కొంటున్నాయి, కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, పెద్ద కంపెనీస్ వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు. ఈ అన్ని కారణం వల్ల మీకు ఈ ప్రైసెస్లో ర్యాలీ అయితే వచ్చింది. అంతేగాని ఇండస్ట్రియల్ డిమాండ్, రిటైల్ పీపుల్ బయింగ్ వల్ల మాత్రమే పెరగట్లేదు. ఇది మీరు గమనించాలి. సరే, వాట్ మే బి ద థింగ్. ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా మనం మాట్లాడుకోవాలి. 2023-24 ఎండ్ నుంచి మిస్టర్ రాబర్ట్ కియోసకి, ఈయన రిచ్ డాడీ పూర్ డాడీ బుక్ ఆథర్, సిల్వర్ కొనుక్కోండి అని చెప్పేసి ఫ్రీగా టిప్స్ ఇస్తూ ఉన్నారు. మీరు అనుకుంటున్నారా ఈయన రికమెండేషన్ ఇచ్చింది మీకు వెల్త్ క్రియేషన్ చేయడానికి అనుకుంటున్నారా? కాదు. వీళ్ళందరూ పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆల్రెడీ ఒక ఇన్వెస్ట్మెంట్ బల్క్లో పెట్టుంటారు. సో ఎప్పుడైతే ఇవన్నీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రోడక్ట్ ప్రైసెస్ పెరుగుతాయో వాళ్ళకి కూడా ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పనిచేయరు. అదే గమనించండి. నేను ఈ రోజు కూడా చెప్తాను, సిల్వర్ కొనమని చెప్పాను, కానీ 1 lakh దాటిన తర్వాత ఏదైతే ప్రైస్ ర్యాలీ వచ్చిందో అది న్యాచురల్ కాదు, టోటలీ అన్యాచురల్ ప్రైసెస్. అది స్టేబుల్గా ఉండదు, ప్రైసెస్ పెరుగుతూ ఉంటుంది. బికాజ్ బయర్స్ వస్తున్నారు కాబట్టి, డిమాండ్ క్రియేట్ అవుతుంది కాబట్టి పెరుగుతుంది. ఏదో ఒక రోజు భారీ స్థాయిలో బ్లాస్ట్ అవుతుంది లేదా బబుల్ అనేది బరస్ట్ అవుతుంది. అది రియల్ టైము రియలిస్టిక్ ప్రైస్ కాదు. వాల్యుయేషన్ పరంగా కేజీ ₹1,00,000 ఎప్పుడైతే దాటిందో అదంతా కూడా ఒక బబుల్ అని అనుకోండి. ఇది వాస్తవం. ప్రైస్ పెరిగింది కాబట్టి జెన్యూన్ అయ్యిందని అనుకోవద్దు. ఒక 1 year 2 year బ్యాక్ నేను చాలా మందికి సిల్వర్ కొనుక్కోమని చెప్తే చాలా మంది కొనుక్కోలేదు. కానీ లాస్ట్ 1-2 months నేను గమనిస్తా ఉన్నాను, కేజీ 3 లక్షల పైన ఉన్నప్పుడు కూడా కొనేస్తున్నారు. ఎందుకంటే పెరుగుతుందని కొంటున్నారు. కానీ పెరగడానికి కూడా కొన్ని బెంచ్ మార్క్ సపోర్టివ్ థింగ్స్ ఉండాలి కదా. ఆ వెయిట్ ప్రైస్ కూడా రియలిస్టిక్గా ఉండాలి కదా. ఏ ప్రైస్ అయినా కూడా అబ్నార్మల్గా పెరగకూడదు. అలా అబ్నార్మల్గా పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఆ బబుల్స్ అనేది బ్లాస్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇది మనం తెలుసుకోవాలి. అండ్ మార్కెట్లో డిఫరెంట్ న్యూసెస్ వస్తూనే ఉంటాయి. డిఫరెంట్ ప్రైసెస్లో మీకు చాలామంది చెప్తూ ఉంటారు, ఆ తర్వాత ప్రైసెస్తో ర్యాలీ అవుతూ ఉంటాయి. అరే ర్యాలీ అయ్యిందని చెప్పి అది జెన్యూన్ అనాలిసిస్ అని అనుకోవడానికి లేదు, జెన్యూన్ అడ్వైజ్ అనుకోవడానికి కూడా లేదు. ర్యాలీ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఎంట్రీ అవ్వడం ముఖ్యం కాదు, ఎగ్జిట్ అవ్వడం ముఖ్యం. ఎప్పుడు ఇది డిఫరెంట్ మూవీస్లో కూడా మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడ తగ్గామనేది ఇంపార్టెంట్, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యామనేది కూడా ఇంపార్టెంట్. రీసెంట్గా 29th January రోజు సిల్వర్ సంబంధించి మనం ఒక ఎగ్జిట్ కాల్ ఇచ్చాం. సిల్వర్లో ఎగ్జిట్ అవ్వండి, సిల్వర్ ETF లో అమ్మండి అని చెప్పాము. ఆ తర్వాత ఇమీడియట్గా మీకు సెల్ ఆఫ్ వచ్చింది. ఇలాంటి అనాలిసిస్ మీకు రాబర్ట్ కియోసకి ఇవ్వలేడు, లేకపోతే ఇంకెవరు కూడా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ ఎజెండా, వాళ్ళ మ్యానిపులేషన్స్ వేరే, ఎనలిస్ట్గా అడ్వైజరీ ఇచ్చే వాళ్ళగా మా యొక్క రోల్ వేరే. సో మార్కెట్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కడు అనలిస్టు లేకపోతే అడ్వైజర్ అనే అనుకోవడానికి లేదు. అనలిస్టు అనేదానికి ఒక రూల్ ఉంటుంది, కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, సక్సెస్ఫుల్ జర్నీ అంటూ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ రియల్ టైం డేటా. చాలా మంది మార్కెట్లో ఇవన్నీ ఏమీ మాట్లాడరు. సిల్వర్ పెరిగింది, ఎందుకు పెరిగింది అంటే ఈ రీజన్స్ అని చెప్పి ఇది ఒక నెరేటివ్ స్టోరీ ఏదైతే మీరు చెప్పేస్తారు. ఆ నెరేటివ్ స్టోరీ యాక్చువల్లీ అది కరెక్ట్ కానే కాదు. అది నేను మీకు రిపీటెడ్గా చెప్తా ఉన్నాను. సరే 2026లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే సిల్వర్ అనేది ఇక మీద కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానే కాదు. ఇది ఆల్రెడీ చాలా పీక్ వచ్చేసింది. ఒకవేళ పెరిగినా 20-30% పెరుగుతుంది, అది కూడా రిస్క్తో కూడుకుంది. కాబట్టి మీరు ఇక మీదట సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే కరెక్ట్. రెండవది, ఒకవేళ మీరు ఇదివరకే ఇన్వెస్ట్మెంట్ చేసుంటే వెయిట్ చేయండి. 4 lakh, 4.5 lakh అండ్ 5 lakh per kg వరకు వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఈలోగా కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలన్నా చేసుకోండి. కానీ కొత్త ఇన్వెస్టర్స్ అయితే సిల్వర్కి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇక మీదట ఈ ర్యాలీ ఇలాగే కొనసాగుతుందని మనం చెప్పలేము. అండ్ టూ రిస్కీ జోన్లో మనం ఉన్నాము. సిల్వర్ సంబంధించి, గోల్డ్ సంబంధించి మనం చాలా సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చాము. నేను ఇచ్చిన సక్సెస్ఫుల్ అనాలిసిస్ మీరు ఇదివరకు చూడకపోతే చూడండి అండ్ తెలుసుకోండి. ఇన్వెస్ట్మెంట్ సంబంధించి, కొత్త ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్, ఇంట్రెస్ట్లు ఉంటే మీరు డెఫినెట్లీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.